హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మన పాతకాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేలాగా సింపుల్గా చేసుకునే కేక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. దానికోసం నేను ఇలా బియ్యం పిండి అయితే తీసుకున్నానండి, ఒక 2 కప్పులు. తర్వాత ఇందులో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేసుకున్నాను, అదే తురుముకునండి. తర్వాత బెల్లం పొడి అండి, 1 కప్పు వరకు, కప్పున్నర ఉందండి బెల్లం అయితే. ఇలా బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకుని చక్కగా ఇలా తడి పొడి ఉండేలాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, మీకు ఇష్టం ఉంటే ఒక 2 స్పూన్ల వరకు వాటర్ కానీ లేదంటే కాచి చల్లార్చిన పాలైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగనమాట నాకైతే చక్కగా సరిపోయింది కలపటానికి, అందుకే నేను ఏమీ యాడ్ చేసుకోలేదు. ఇలా తడి పొడిగా కలుపుకున్న తర్వాత ఇలా మనం కేక్ టిన్ ఒకటి తీసుకుని దాంట్లో అయితే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని అయితే ఇలా సర్దుకోవాలండి. కొంచెం నొక్కినట్టు చేసుకోవాలి. ఇలా నొక్కినట్టు చేసుకుని తర్వాత మనం స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెలో 1 లీటర్ వరకు వాటర్ అయితే వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలాగనమాట. ఇలా వాటర్ కొంచెం వేడవటం మొదలైన తర్వాత దానిపైన ఇలాంటి జల్లెలు గరిట ఒకటి పెట్టి దానిపైన ఒక కాటన్ క్లాత్ అయితే వైట్ కలర్ది అయితే పెట్టుకుంటున్నానండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని అయితే దీనిపైకి అయితే బోర్లించేసుకుంటున్నానండి. చూసారు కదా, అంటే నేను ఆవిరి మీద ఉడికించడానికి అయితే ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. పాతకాలంలో పిండిలు మనం ఇప్పుడంటే మైదా పిండి గోధుమ పిండి ఎక్కువ వాడుతున్నాం, కానీ ఇంతకుముందు కాలంలో అవి ఎక్కువ వాడేవాళ్ళు కాదండి. ఆ పిండిలు ఉన్నా సరే వాటిని ఎక్కువ వాడకుండా ఇలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేలాగా ఇలా సింపుల్ రెసిపీస్ చేసుకుని తినేవాళ్ళు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కేకులని అవన్నీ చేస్తున్నాం, కానీ ఆ టైంలో కేక్ అయితే ఇదేనండి. కేక్ అంటారో పిట్ అంటారో మీ ఇష్టం అండి. ఈ రెసిపీ డీటెయిల్గా చూడాలనుకుంటే మన వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. ఇదిగోండి, ఒక 15 నిమిషాల పాటు ఆవిరిపైన ఉడికించుకున్న తర్వాత మన కేక్ అయితే ఇలా రెడీ అయిందండి. అంతే, దీన్ని ముక్కలుగా కట్ చేసుకుని మీకు ఇష్టం ఉంటే పైనుంచి ఇలా నెయ్యి అయితే యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి, లేదంటే అలా అయినా తినేయచ్చు. ఎలా అనిపించింది మన వీడియో? నచ్చిందా మీకు?